అనుకోకుండా మా పాప బర్త్‌డేకి అయితే సాయిబాబా నుండి పిలుపొచ్చేసింది. అండ్ అక్కడికెళ్తే 3 డేస్‌లో మనం ఏ ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చు, ఎక్కడుండాలి, బుకింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ గూడా నేను ఈ వీడియోలో క్లియర్‌గా మీకైతే చెప్పేస్తాను. వీడియో లాస్ట్ వరకి చూడండి. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ థాట్స్ బై పింకీ. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్స్‌లో చెప్పండి. మేమైతే సూపర్ గుడ్. అండ్ ఈ వీడియో నేనైతే ఫస్ట్ జర్నీ నుండే స్టార్ట్ చేశాను. మీ అందరికీ తెలుసు జున్నుగడి ఫస్ట్ బర్త్డేకి తిరుపతి వెళ్ళామన్నమాట. అండ్ సెకండ్ బర్త్డేకి పెద్దగా ప్లానింగ్స్ లేకుండా అండ్ కొంచెం టైట్ షెడ్యూల్ వల్ల వెళ్తాము లేదో అన్న కన్ఫ్యూజన్ కూడా ఉండదన్నమాట. ఫైనల్లీ అసలు అనుకోకుండా సడన్గా మాకైతే బాబా నుండి పిలుపు వచ్చేసింది అనమాట. ఇంకా ఆన్ ద స్పాట్ అన్ని అయితే బుకింగ్ చేసేసుకొని మేమైతే షిరిడి వెళ్ళిపోయాం. అండ్ మా తమ్ముడు షిరిడిలో మాతో పాటు జాయిన్ అయ్యిండు. సో మనం షిరిడికి ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ స్టే ఎట్లా ఉంటది, మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ అక్కడ నుండి ఇంకా ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాం. మనం షిరిడి వెళ్ళాలనుకుంటే 3 వేస్: బస్, ట్రైన్, ఫ్లైట్. బస్ అయినా ఫ్లైట్ అయినా కూడా మనం డైరెక్ట్ షిరిడికి రీచ్ అయిపోవచ్చు. ట్రైన్ త్రూ వెళ్తే మాత్రం మనకి 2 స్టాప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేది నాగర్సోల్ అండ్ సెకండ్ వచ్చేది సాయినగర్ షిరిడి. అండ్ హైదరాబాద్ టు నాగర్సోల్ కూడా సపరేట్ ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం నాగర్సోల్ చూస్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎందుకు అనంటే నాగర్సోల్లో దిగి మనం షిరిడి బై రోడ్ వెళ్ళాలనుకుంటే 40 minutes to 1 hour పడుతుంది. అక్కడ నుండి ట్రైన్కే వెళ్ళాలి లేదా మనం హైదరాబాద్ నుండి డైరెక్ట్ ట్రైనే బుక్ చేసుకున్నాం సాయినగర్ షిరిడి కంటే మాత్రం జస్ట్ నాగర్సోల్ నుండి షిరిడికే 3 hours పడుతుంది. సో మనం నాగర్సోల్లో దిగి బై రోడ్ వస్తే మనకి టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ అకామిడేషన్. ఇక్కడ సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు రన్ చేసేవి 2 ఆశ్రమాలు ఉంటాయి అన్నమాట. సాయి ఆశ్రమ్ భక్త నివాస్ అండ్ సాయి ఆశ్రమ్. ఇవి పేడే బట్ తక్కువ కాస్ట్ లో ఉంటాయి. సో పర్ రూమ్ కి 300 to 1000 ఉంటుంది ఆ రూమ్ టైప్ ని బట్టి. అండ్ 2 to 5 members వరకు ఉండొచ్చు. అండ్ ఇంకొక పర్సన్ ఎక్స్ట్రా యాడ్ అయితే మనం ఎక్స్ట్రా మనీ పే చేయాలి. అండ్ ఇవన్నీ కూడా ప్రీ బుక్ చేసుకోవాలన్నమాట. బిఫోర్ 1 month అట్లా చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ అంటే వీకెండ్స్లో అట్లా కాకుండా మనకు 10 days 1 week ముందు కూడా అయిపోతాయి. మేము మెయిన్ గురువారం రోజు వెళ్ళకుండా ముందు వెళ్ళాం కాబట్టి మాకు 1 week లో బుకింగ్ అయితే దొరికిందనమాట. అండ్ వీళ్ళైతే ఐడి ప్రూఫ్స్ దగ్గర చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. కంపల్సరీ మనం బుక్ చేసుకునేటప్పుడు ఏ ఐడి ప్రూఫ్ ఇస్తామో అవన్నీ కాపీస్ ఉండాలన్నమాట. అండ్ ఒరిజినల్స్ కూడా ఉండాలి. సో నాది చిన్ని గారిది ఇనిషియల్స్ డిఫరెంట్ ఉంటాయి. సో మా మ్యారేజ్ సర్టిఫికేట్ చెక్ చేశారు అండ్ బేబీది బర్త్ సర్టిఫికేట్ కూడా చెక్ చేశాను అన్నమాట. అండ్ అంత పర్టికులర్ గా ఉంటారు. ఇక్కడైతే సింగిల్ గా వెళ్ళినా లేదా అన్మ్యారీడ్ వాళ్ళు వెళ్ళినా కూడా రూమ్స్ ఇవ్వరు. సో నార్మల్ గా సడన్ గా మనం వెళ్ళినా కూడా ఈ ప్రాసెస్ అంటే ఏంటి అనుకున్నా కూడా ప్రైవేట్ రూమ్స్ చాలా అవైలబుల్ ఉంటాయి. ఇన్ 800 స్టార్టింగ్ ఉంటాయి అన్నమాట. చిన్ని గారు తమ్ముడు ఆ రూమ్ అలాట్మెంట్ ప్రాసెస్ చూసుకునే గ్యాప్ లో నేను వెళ్ళైతే అక్కడ 5 rupees కి టిఫిన్ ఉంటుంది అది తీసుకొచ్చాను. టిఫిన్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఆశ్రమాలు అన్నిటి నుండి కూడా ఫ్రీ బస్సెస్ రన్ అవుతా ఉంటాయి ఎవ్రీ 1 hour ఒకసారి. మేము వెళ్ళిన టైంలో బస్ లేకపోయేసరికి ఆటోకి అయితే వచ్చేసాం. అండ్ వాకబుల్ డిస్టెన్సే ఉంటది, 1 kilometer అట్లా ఉంటది ఆశ్రమాలు అన్నిటికీ కూడా. మేము వెళ్ళింది వెనస్డే, సో అస్సలు రష్ లేదు. సో మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. ఒకవేళ వీకెండ్ అయినా లేదంటే గురువారం అయినా కూడా పెయిడ్ దర్శనానికి వెళ్తేనే సేఫ్ అన్నమాట. 200 ఉంటుంది అండ్ హారత్కి స్పెషల్ టికెట్ 600 అట్లా ఉంటుంది. బెటర్ ఆప్షన్ మన ఫోన్స్ చెప్పులు రూమ్ లోనే పెట్టుకోవడం. లేదు అంటే తీసుకొచ్చినా కూడా లాకర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. అండ్ అక్కడ షాప్స్ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు మా దగ్గర పెట్టుకోండి అని. అదైతే పెద్ద స్కామ్, అస్సలు పెట్టుకోకండి. మాకైతే విత్ ఇన్ 1 hour లో దర్శనం అయితే అయిపోయింది. అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, మనం టెంపుల్ కి వెళ్ళేటప్పుడు చాలా మంది రోజెస్ సేల్ చేస్తూ ఉంటారు దేవుడికి పెట్టండి అని చెప్పేసి. బట్ లోపల రోజెస్ లేదా ఫ్లవర్స్ కొబ్బరికాయలు ఇవి ఏవి అలా ఉండవు. చెకింగ్ దగ్గరే అవన్నీ బయటపడేస్తారనమాట. దర్శనం అయిపోయిన తర్వాత మనకైతే ఫ్రీగా ప్రసాదము అండ్ విభూది కూడా ఇస్తారనమాట. మనకి ఎక్స్ట్రా ప్రసాదాలు కావాలి అని అనుకుంటే మనం అక్కడ బై చేసుకోవచ్చు. అండ్ ఒక ఫుడ్ టోకెన్ కూడా ఇస్తారు పర్ పర్సన్ కి ఒకటి అనమాట. అండ్ ఈ ప్లేస్ అయితే టెంపుల్ నుండి చాలా దూరం. మేము అసలు అంత దూరం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. బై వాక్ వెళ్ళాం అనమాట. చెప్పులు లేకుండా మేము రూమ్ లోనే చెప్పులు పెట్టేసుకున్నాం. చాలా కష్టం అనిపించింది అసలు నడవడం. సో నా ఆప్షన్ ఏంటి అంటే అక్కడికి వెళ్ళాలి అని కంపల్సరీ అని అనుకుంటే మాత్రమే వెళ్ళండి. లేదంటే మనకి ఎట్లాగో ఆశ్రమాలలో ఉంటే అక్కడే ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుంది అనమాట. ఆర్ ఎల్స్ ఆటో మాట్లాడుకుని వెళ్ళొచ్చు అనమాట. పర్ పర్సన్ 20 అట్లా తీసుకుంటారు. మేము రిటర్న్ లో వచ్చేటప్పుడు ఆటోకే వచ్చేసాం, ఇంకా నడవడం కష్టం అని చెప్పేసి. ఇక్కడే సాయిబాబా వంట చేస్తున్నట్టు ఒక పెద్ద స్టాచ్యూ ఉంటది, చాలా బాగుంటది అనమాట. అండ్ అక్కడ మనకి చాలా వరకు సాయిబాబా స్టాచ్యూస్ ఉంటాయి అండ్ చాలా హైట్
లో ఉంటాయి అన్నమాట. మేమైతే ఫుడ్ తినేసుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరికే వచ్చేసాం. ఎందుకంటే ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు ఫొటోస్ ఏమీ తీసుకోలేదు, లాకర్స్ లో పెట్టేసి వెళ్ళిపోయాం అనమాట. సో ఫుడ్ అది తిన్న తర్వాత మేము మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ స్ట్రిక్ట్లీ ఫోన్ అయితే టెంపుల్ లోపలికి అలా ఉండదు, మనం ఏం ఫొటోస్ దిగినా కూడా బయటనే. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం లోకల్లో విజిట్ చేయడం, అంటే సాయిబాబా నివసించిన ప్లేస్, ఆయన యూజ్ చేసిన పాత్రలు, ఆయన యూజ్ చేసిన క్లాత్స్ ఇవన్నీ ఉంటాయి. ఆర్ ఎల్స్ ఇన్ సింగపూర్. షిరిడి నుండి 70 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ప్రైవేట్ వెహికల్స్ చాలా అవైలబుల్ ఉంటాయి. బట్ మేమైతే ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని అనుకున్నాము. ఎందుకని చెప్పేసి అంటే ఆల్రెడీ జర్నీ ఇదంతా చేసి జున్ను టైర్డ్ అయిపోయి ఉంటుంది, ఎఫెక్ట్ పడొద్దు అని చెప్పేసి. సో అక్కడ ఈవినింగ్ టీ, మిల్క్ ఇవన్నీ సప్లై చేస్తూ ఉంటారు. సో ఈ ఆశ్రమాలలో ఉండే వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడటి 2 రూపీస్కి ఉంటుంది, కాఫీ 5 రూపీస్, మిల్క్ కూడా 2 రూపీసే. సో మనం ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ అవైలబుల్ ఉంటూనే ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైనా ఓన్లీ క్యాషే ఇచ్చి తీసేసుకోవచ్చు. అండ్ ఫుడ్ మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది, నైట్ డిన్నర్ కూడా ఉంటుంది. అవైతే కంప్లీట్గా ఫ్రీ. ఒక టిఫిన్ మాత్రం మనం 5 రూపీస్ పే చేసి తీసుకోవాలి. సో ఇంకా రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకొని మంచిగా ఈవినింగ్ అయితే మేము ఇక్కడ మంచి ప్లే ఏరియా ఉంది కిడ్స్ కోసం అని చెప్పేసి, వాటర్ ఫౌంటైన్ ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా చున్నుని తీసుకొని బయటికి అయితే వచ్చి చాలాసేపు ఆడుకున్నాం మేము అందరం కూడా. ఆ ప్లేస్ అయితే అసలు ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా బాగుండే ఆశ్రమం అయితే. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, హాట్ వాటర్ కూడా ఉంది. జున్నుగాడి ఆటలు అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాము, కొంచెం ఫుడ్ ట్రై చేసాం. కానీ సీరియస్లీ నాకు అస్సలు అక్కడ ఏమీ నచ్చలేదు బయట ఫుడ్ అయితే. సో మేము ఇంకా నెక్స్ట్ డే త్రయంబకేశ్వర్ వెళ్ళాలి అనేది మా ప్లాన్. సో దానికోసం అని చెప్పేసి బుక్ చేసుకున్నాం. మేమైతే షేరింగ్ లో బుక్ చేసుకున్నాం టెంపోలో. సో పర్ పర్సన్ 280 తీసుకున్నారు. అండ్ ఇందులో స్కామ్స్ ఎట్లా ఉంటాయి, మనం ఈ నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేసెస్ లో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మేము 3 days ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ డే షిరిడి కంప్లీట్ అయిపోయింది, సెకండ్ డే త్రయంబకేశ్వర్ అండ్ థర్డ్ డే కృష్ణేశ్వర్ అనమాట. ఇంపార్టెంట్ థింగ్ లాంగ్వేజ్, అస్సలు లాంగ్వేజ్ తో ప్రాబ్లమే ఉండదు. మన తెలుగు వాళ్ళు మొత్తం నిండిపోయి ఉన్నారు షిరిడిలో. ఇలా అయితే షిరిడిలో మా ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ 2 days కూడా సూపర్ ఎక్సైటింగ్ గా ఉంటాయి. ఆ వీడియోస్ అన్ని నేను నెక్స్ట్ వ్లాగ్ లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ వెయిట్ ఫర్ ఇట్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్, ఫ్లవర్స్ అండ్ ఫ్యామిలీ. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.